అలా ఆఫీస్ వర్క్ ముగించుకుని వాకింగ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాను. పిల్లలు షటిల్ ఆడదామంటే వాళ్ళతో కాసేపు ఆడుకుని అలా నెల్లూరు రోడ్ల మీద తిరుగుతుంటే అందమైన పక్షులను చూశాను. అవి రోజంతా తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. సంక్రాంతి భోగి మంటలకని చెప్పి తాటాకులను కూడా అమ్ముతున్నారు. ఇది వ్యాపారం. 39 రూపీస్కే బిర్యానీయా? కొన్ని స్టడీస్ ప్రకారం ఇలా కాల్చిన చికెన్ తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు. మనం చికెన్ కాల్చేటప్పుడు దానిపైన ఏర్పడే బొగ్గు వల్ల HCS అండ్ PAH అంటాము. హెట్రోసైక్లిక్ అమినిస్ పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బోన్స్. అర్థమైంది. ఇంకా సింపుల్ గా చెప్తా. మనం ఆహారం తిన్న తర్వాత అది ఎరగడానికి కడుపులో కొన్ని ఎంజైమ్స్ తయారవుతాయి. ఆ ఎంజైమ్స్, ఈ కెమికల్స్, ఇవి రెండు కలిసి ఏర్పడే బై ప్రొడక్ట్ వల్ల మన DNA దెబ్బతింటుంది. అది క్యాన్సర్ కి దారితీస్తుంది. కానీ ఈ పరిశోధనలన్నీ ఎలకల మీదే చేశారు. ఎలకలు ఎప్పుడు గ్రిల్ చికెన్ తినవు కాబట్టి వాటిలో క్యాన్సర్ కణాలు పుట్టాయని, మనిషి వేల సంవత్సరాల నుంచి గ్రిల్ చికెన్ తింటున్నాడు కాబట్టి మనిషికి క్యాన్సర్ రాదని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇలా గ్రిల్ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే దాని మీద ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు.